సాధారణంగా లోకంలో వ్యాలంటైన్స్ డే, రోజ్ డే, లవర్స్ డే ఇట్లా జరుపుకుంటూ ఉంటారు. ఆ రోజు వారు ఒక గులాబీ ఇస్తారు, ప్రేమను వ్యక్తపరచడానికి. ఒక గ్రీటింగ్ కార్డ్ ఇస్తారు, ఒక గిఫ్ట్ ఇస్తారు, ఒక తాజ్ మహల్ ఇస్తారు టు ఎక్స్ప్రెస్ దేర్ లవ్. ఏదో ఒక వస్తువు ఇచ్చి తమ ప్రేమను చాటిస్తారు. కానీ ఈ రోజున నా ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రేమను నీకు ప్రపోజ్ చేయటానికి తన ప్రాణమే ఇచ్చాడు. కొడాలి గట్టిగా, ఇంకా గట్టిగా, సంతోషంగా. సాధారణంగా ఈరోజు ప్రభు శిలువ శ్రమలని ధ్యానిస్తూ ఏడవడం క్రైస్తవ ప్రపంచ ఆనవాయితీ. తాగుబోతుడు కూడా వచ్చి ఒక చుక్క నీళ్లు కార్చి వెళ్ళిపోతుంటాడు. ఈరోజు తరచుగా సాధారణంగా రెండు కర్చీపులు తెచ్చుకుంటూ ఉంటారు ఏడవటానికి. నేను మరలా చెప్తున్నాను, యేసయ్యను కొట్టారు అని నువ్వు ఏడవకూడదు, అది కొట్టింది నేనే అని నువ్వు ఏడవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినం ఏ దినమో తెలుసా? నీ రాత మార్చిన దినం, నీ శాపాన్ని విరిచిన దినం, నీ నోట చిరునవ్వును పెట్టిన దినం, నీ హృదయంలో నెమ్మదిని కలిగించిన దినం. హల్లెలూయా. ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన నిరీక్షణ నీ నెత్తి మీద పెట్టిన దినం ఈ దినం. ఇదొక శుభదినం. ఎందుకంటే లోక కళ్యాణం జరిగిన దినం. కళ్యాణం అంటే శుభం. అందుకే ఈరోజు శుభ శుక్రవారము అంటారు. ప్రైజ్ ద లార్డ్. ప్రపంచంలో ఎందరో మరణిస్తూ ఉంటారు. వారి మరణ వార్త వారున్న ప్రాంతానికి ఇంకొంచెం ఎక్కువైతే, ఆ రాష్ట్రానికి ఇంకొంచెం ఎక్కువైతే, ఆ దేశానికి పరిమితం. యేసయ్య మరణం ఒక జిల్లా, ఒక ఊరు, ఒక రాష్ట్రం, ఒక దేశం కాదు, యావత్ ప్రపంచానికి ప్రయోజనంగా మారిన అద్భుతమైన మరణం ఇది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇది శుభము కలిగిన దినము నీకు. ప్రైజ్ ద లార్డ్. అది ఎలాగో వివరిస్తాను. కరుడు కట్టిన ఒక నేరస్తుడు ఉన్నాడు. ఘోరమైన పాపములో మునిగి తేలాలిన వాడు, ఒక పెద్ద ఉగ్రవాది, తిరుగుబాటుదారుడు. అతనికి మరణదండన విధించారు. చెరసాలలో ఉన్నాడు. ఇంకా కొద్ది క్షణాల్లో మరణం అవ్వటానికి సిద్ధపడుతున్నాడు. ప్రాణం విసిగి ఉంది, ఇంకా కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడని ఏదో బాధలో ఉన్నాడు. సడన్లో ఆ దొంగకి, ఆ దుర్మార్గునికి, నీచమైన పాపముతో మునిగి తేలాడుతున్న ఆ ఘోర దుస్థితిలో ఉన్న ఆ మనుషునికి రెండు వార్త వినపడింది. రెండు శబ్దాలు, జనుల ఘోష, జనమంతా వెర్రెక్కి కేక వేస్తున్న కేక. రెండు పదాలు విన్నాడు. ఒకటి బరబా, బరబా, బరబా. నేను ఇలాగ ఊహిస్తున్నాను, ఆ సమయంలో తాను లోపల ఎక్కడో జైల్లో ఉన్నాడు. గవర్నర్ పిలాతో మాట్లాడేది మైకులు లేవు ఆ రోజు. ఆనాటి ప్రజలకి, తన ఎదుటిన్న ప్రజలతో తీర్పు తీరుస్తూ మాట్లాడుతున్నాడు. బహుశా పిలాతు వాయిస్ బరబాకు రీచ్ కాలేదేమో, కానీ జనులు హోరెత్తి కేకలు వేస్తున్నారు కనుక ఆ శబ్దం ఇంచుమించు ఆ ప్రాంతం అంతా దద్దరిల్లేటట్లుగా జరిగింది. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు ప్రజలను, ప్రతి సంవత్సరం పండుగలో ఒక నేర చరిత్ర గలవాణిని విడిపించుట మన ఆనవాయితీ కనుక ఈ సంవత్సరం ఎవరిని విడిపించాలి అని యేసయ్యను విడిపించే ప్రయత్నంలో పిలాతు మాట్లాడతాడు. అప్పుడు ప్రజలందరూ వేసిన కేక, మాకేనవద్దు, బరబ్బా
బరబ్బా బరబ్బా అని కేక వేశారు. మరి ఈ యేసుని ఏం చేయాలి అని ప్రజలు అడిగితే ప్రజలందరూ ఒక్క స్వరముతో సిలువే సిలువే అని కేక వేస్తున్నారు. సో ఆ కేక ఒకటి బరబ్బా, రెండు సిలువే, ఆ రెండు పదాలు ఇతడు వింటున్నాడు. బహుశా బరబ్బా అనుకున్నాడు, ప్రజలు కూడా నా విషయంలో విసుక్కున్నారు, నేను ఎప్పుడు చస్తానా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు, బరబ్బాను సిలువ వేయమని ప్రజలు అరుస్తున్నారు అనుకుంటున్నాడు బరబ్బా. అంతలో జైలర్ వచ్చాడు తలుపు దగ్గరికి. బరబ్బాలే. అతడు విసిపోయి, లేస్తానులే, ఇక చావే కదా, నాకు చస్తానులే అని విసుగ్గా మాట్లాడుతుంటే అప్పుడు జైలుడు ఒక మాట అంటాడు, బరబ్బా నువ్వు చావాల్సిన అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీకు మరణం తప్పిపోయింది. నీకు బదులుగా ఒకడు మరణిస్తున్నాడు, నీకు బదులుగా ఒకడు మరణిస్తున్నాడు. షాక్ అయిపోయాడు. ఇంత నీచ నికృష్ట పాపిని నా కొరకు ఎవరయ్యా మరణిస్తారు? ఇట్స్ ఇంపాసిబుల్, నన్ను తప్పించేవాడు ఎవరు అసలు అని గొంతెత్తి కేకలు వేస్తూ బయటికి వస్తూ చూస్తే నజరేయుడైన యేసు అక్కడ నిలబడి ఉన్నాడు. చపలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ నీచ నికృష్ట పాపిని, ఆ దొంగ హంతకుని చెరసాలోంచి బయటికి పంపిస్తాడు. అతనిని ఆ రోజు విడుదల చేయాలి. ఒకనే తనకు బదులుగా బరబ్బా విడిపించబడ్డాడు. ఏ నేరము చేయకపోయినా, ఏ దోషము కానరాకపోయినా యేసు క్రీస్తు మరణ దండన ఆ రోజు అనుభవించవలసి వచ్చింది. పాఠమేంటో తెలుసా? బరబ్బా ఒకని గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఆ బరబ్బా స్థానంలో మనమందరం ఉన్నాము. We are all in బరబ్బా ప్లేస్. ప్రభు చెప్పకే చెప్తున్నాడు, నీ సిలువ, నీ శాపం, నీ తాగవలసిన శిక్ష, అనుభవించవలసిన శిక్ష, భరించవలసిన ఆ పాప ఫలితం, అవన్నీ నీకు బదులుగా నేనే సిలువలో భరిస్తాను. నీకు నేను విడుదల ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొట్టి దేవుని గణపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య ప్రేమ. ఎంత ప్రేమించాడయ్యా అనంటే నీ బాధలన్నీ తన మీద వేసుకున్నాడు. నిన్ను బాధ లేని వానిగా చేయాలని ఆయన సిలువ మరణం పొందాడు. చెప్పండి మంచిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. మన ప్రేమ అన్ని కొంతకాలమే, కానీ యేసయ్య ప్రేమ అంతం వరకు. మన ప్రేమ ఇస్తేనే ప్రేమ, ఇవ్వకపోతే చావు కోరుకుంటుంది మన ప్రేమ. కానీ మనం ఇంకను ఏమి ఇవ్వకముందే మన యేసయ్య మన కొరకు ప్రాణమే చేశాడు. మన ప్రేమ లిమిట్ ఉంటుంది. మన ప్రేమకు ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు. ఆ లిమిట్లోనే మనం ప్రేమిస్తాం. కానీ నా యేసయ్య ప్రేమ అన్లిమిటెడ్. చప్పట్లు కొడతారా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. జీసస్ లవ్ ఈజ్ అన్లిమిటెడ్ లవ్. యేసయ్య ఏదో వస్తువు ఇచ్చి నిన్ను ప్రేమించలేదు, ఏదో గిఫ్ట్ ఇచ్చి నిన్ను ప్రేమించలేదు. తన ప్రాణమే నీ కొరకు అర్పించి, ఐ లవ్ యూ సంగమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆ ప్రేమకు బదులుగా నా ప్రాణమే నీ కొరకు దారపోయటానికి సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం, హల్లెలూయా. అంతలా ప్రేమించిన యేసయ్య కొరకు ఈరోజు మనం ఏం చేయాలి? అంతగా మనల్ని ప్రేమించాడే, ఆ ప్రేమకు బదులుగా నువ్వు ఏం చేయాలి? ఈరోజు నాకు కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకుంటాను. ఆ ప్రేమ నీ పట్ల ఎలా స్పందించింది, ఎలా వ్యవహరించింది?
ఆ ప్రేమ నీ కొరకు ఏం చేసింది? ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపానికి కొన్ని ఫలితాలు ఉంటాయి. కొన్ని ఫలితాలు, ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపం వలన తనకి ఏమి సంక్రమిస్తుంది, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని ఉదాహరణగా తీసుకుంటాను. ఆ వ్యక్తి పాపం చేసినప్పుడు అతనికి ఏమి సంభవించింది? అది అతనికి మాత్రమే కాదు, మనందరికీ అలాగే సంభవించింది. అలా సంభవించినప్పుడు మన ప్రభు ఆ సంభవాలను, ఆ ఎఫెక్ట్స్ని మన మీద నుండి ఎలా తీసేశాడు? ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య మన కొరకు ఎందుకు మరణించాలి? వై? దేవుడు ఎందుకు మానవుడు కావాలి? ఒక మానవుడుగా, పరిపూర్ణమైన మానవునిగా సిలువ శ్రమ అనుభవిస్తూ సిలువలో ఎందుకు యజ్ఞమైపోవాలి? ఆ పని భూలోకంలో ఏ నరుడు చేయలేడా? ఈ రోజున ఈ పాఠం మీరందరూ మీ మనసులో ఆశ్చర్యంగా దానిని చెక్కుకోవాలి. ఇందుకు మీరందరూ ప్రతి చోట సాక్షులై ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఆమేనని. అందరూ ఆమేనని. హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసినప్పుడు ఏమి సంభవిస్తుంది? అసలు పాపి కొరకు యేసయ్య ఎందుకు మరణించాలి? ఆయన ఎందుకు రావాలి? ఆదికాండం 4వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. అందుకు కయ్యను నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. మై పనిష్మెంట్ ఇస్ అన్బేరబుల్. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఏమిటా ప్రేమ? నీ దోషం శిక్షగా మారితే ఆ శిక్ష నువ్వు భరించలేవు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు తల్లడిల్లిపోతావు. అలాంటి శిక్ష నీ మీద వేయకుండా ఆయన తానే తన మీద వేసుకోవటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అందరు యేసయ్యా చప్పట్లతో ఘనపరుస్తారా? ఆ శిక్ష నీ మీద పడితే నువ్వు తట్టుకోగలవా? There is a penalty for every sin. Every sin has a salary. ప్రతి పాపానికి జీతం ఉంది. ఆ జీతం బహుభారం, అది వేదన, అమానుషం. ఈ రోజున నువ్వు పాపం చేసి తప్పించుకున్నావు అనుకుంటున్నావు. దేవునికి దూరమైన శిక్ష రాలేదని సంబరపడుతున్నావు. కానీ ఆ పాపం యొక్క ఫలితం ఎంత దారుణమైందో అది నీకు తెలియదు. ఆ బాధను తట్టుకోలేవని ఆ ఘోరమైన భారమైన సిలువ అందరి మీద మోపితే ప్రపంచమే క్షీణించిపోతుంది. అందుకే ప్రపంచానికి ఒక్కడుగా నా ప్రభు నీవు మోయవలసిన ఆ శిక్షని నా ప్రభు తన సిలువలో మోసాడు. పోనీ ఒకవేళ ఆ శిక్ష నువ్వే మోయవలసిన పరిస్థితి వస్తే ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు చేసే ప్రతి తప్పుకి 100 కొరడాల దెబ్బలో, లేదా 1 తక్కువ 45 దెబ్బలో, లేదా నువ్వు చేసిన పాపం చేసినప్పుడంతా ఒక ఎద్దునో ఒక పశువును తీసుకొచ్చి బలి అర్పించే క్రమమే ఉంటే, నువ్వు తప్పు చేసినప్పుడంతా పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుంది. నువ్వు తప్పు చేస్తే లయమైపోతా, నాశనం అయిపోతా. ఆ నాశనం రాకుండా ఉండాలంటే నువ్వు ఖరీదు కట్టాలి, వెల చెల్లించాలి. ప్రతిసారి బలిపీఠం దగ్గరికి బలు పశువుని తీసుకురావాలి. ఈ రోజులో ఒక గొర్రె పిల్ల ఎంత ఉందండి రేటు? 6,000 ఒక గొర్రె, మంచి గొర్రె. మీరు రోజుకి ఎన్ని తప్పులు చేస్తుంటారు? అబద్ధం కూడా తప్పే, చెడ్డ తలంపు తప్పే. ఇలా ఒక్కొక్క తప్పు చేసినప్పుడు రోజుకి ఎన్ని చేస్తామో తెలియదు. అన్ని 6,000 కట్టగలుగుతారా? ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క 6,000 మీరు ఇవ్వగలరా?
మీరు చెప్పండి, ప్రతి చిన్న తప్పుకి మీరు 6,000 ఇవ్వగలరా? పెద్ద తప్పు అనుకో, పెద్దది తీసుకురావాలి, అదో 10,000 15,000. మీరు చెప్పండి, కట్టగలరా? అందుకే నా యేసయ్య మీ కొరకు కట్టేశాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టి దేవుని ఘనపరచాలి. నా పాప దోషం నేను భరించలేనంత గొప్పది. ఐ కెనాట్ బేర్. సో ఆ ప్రేమ కలిగిన తండ్రి నువ్వు తట్టుకోలేవని, నువ్వు భరించలేవని నీకు బదులుగా ఆ దేవుడే భరించాలని నిశ్చయించుకొని ఆ దేవుడే మానవునిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వినండి, పాపము చేసిన ప్రతి వాడు శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష తప్పించుకునే ప్రయత్నంలో చాలామంది తమ పాపం నుండి విముక్తి కలిగించుకోవటానికి, పాపం నుండి విడుదల పొందుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ప్రపంచంలో ఉన్న రకరకాల మనుషులు, వారి మీదకి వచ్చిన శాపం పాపం అని తెలుసు, వారి మీదకి వచ్చిన శిక్ష పాపమే అని తెలుసు. సో ఈ పాపం పోతే ఆ శిక్ష పోతుంది, ఈ పాపం పోతే ఆ శాపం పోతుంది. అసలు ముందు పాపం పోవాలి, ప్రతి దానికి మూలం పాపం. సో ఆ పాపము క్షమించబడితే అన్నీ బాగైపోతాయని మూలమై ఉన్న పాపాన్ని శుద్ధి చేసుకోవటానికి రకరకాల పథకాలు మానవుడు తన కొరకు కనుగొన్నాడు. నేడు ప్రపంచంలో అనేక రకాల మతాలలో వారికి తెలియకుండానే వాళ్ళు ఆచరిస్తున్న ఆచారాలని దేనికయ్యానంటే పుణ్యం వస్తుందని. పుణ్యం ఎందుకు రావాలని కోరుకుంటున్నారంటే ఆ కీడు, ఆ దోషం పోవాలని. కొందరు సుదీర్ఘ ప్రయాణం చేస్తారు, వెరీ లాంగ్ డిస్టెన్స్ యాత్ర చేస్తారు. ఎందుకయ్యా ఇన్ని వేల కిలోమీటర్లు నడిచావంటే నేను పావనునిగా మారాలి, పుణ్యుడైపోవాలి, నా మీదున్న దోషం, పాప దోషం పోవాలి అని నడిచాడు 1000 కిలోమీటర్లు. కొందరు వారి పాపం నుండి విడుదల పొందాలని శరీరాన్ని కోసుకుంటారు, సూదులతో గుచ్చుకుంటారు, బెడ్ నిండా ముళ్ళు వేసుకొని ముళ్ళ మీద పడుకుంటారు, పొడుగైన జడలను చెట్లకు వేసి కట్టుకొని ఊగులాడుతుంటారు. ఎందుకయ్యా నీ శరీరాన్ని హింసించుకుంటున్నావు అంటే నాకు పుణ్యం రావాలని, నా పాపం పోవాలని. కొందరు కోడాలతో కొట్టుకుంటారు, కొందరు కత్తులతో నరుక్కుంటారు, కొందరు మంటలో నడుస్తారు, కాలిపోతున్నా పట్టించుకోకుండా నడుస్తారు, మోక్ష ప్రాప్తి కావాలని, మోక్షరాజ్యం చేరాలని. కొందరు రకరకాల జీవులను తీసుకొచ్చి బలి అర్పిస్తారు. కోడ్లు, కుక్కలు, నక్కలు, మేకలు, గొర్రెలు, రకరకాల జీవులు తీసుకొచ్చి బలి అర్పిస్తారు. కొంతమంది మనవాళ్ళు కూడా, నేను బయటి వారిని గురించి మాట్లాడట్లేదు, మేరీ మాత గుడి ఉంది, ఆయా ప్రాంతాల్లో కొన్ని గుడులు ఉంటాయి. అక్కడికి వెళ్ళి తల వెంట్రుకలు ఇస్తూ ఉంటారు, గుండు చేసుకొని వస్తారు. నువ్వు ఎంత మునిగినా, పై ఏవిచ్చినా, నీ దోషం పోవాలని ఉండిలో బ్లాక్ మనీ నువ్వు ఎంత వేసినా, ఎన్ని ఆభరణాలు వేసినా పాపం పోదు, ఆ శాపం తీరదు. ఎందుకో వినండి. ఈరోజు ఒక వ్యక్తి తాను పాపము చేసినప్పుడు అతడు సాక్షాత్తు దేవునికి విరోధంగా క్రియ చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? మానవుణ్ణి నా దేవుడు సృష్టించాడు. మానవుడు దేవుని సృష్టి. మనుషుడు ఫ్యాక్టరీలో పుట్టలే, మనుషుడు పొలంలో పుట్టలే, దేవుడు పుట్టించాడు. సో నీ కర్త దేవుడు, నీ యజమాని దేవుడు. నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావు. సో నీ తప్పు, నీ పాపం, నీ దోషం పోవాలంటే నీ సొంత పద్ధతులు కాదు, నువ్వు ఆయన దగ్గరికి రావాలి.
నువ్వు ఆయనకు విరోధంగా పాపం చేసావు కనుక ఆ పాపం పోవాలంటే నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఎక్కడో పోతే కుదరదు, ఏదో చేస్తే కుదరదు. నీ పాప నివారణ కలగాలంటే, నీ పాప దోషం నివారణ కావాలి అంటే, నువ్వు ఎవరికి విరోధంగా క్రియ చేస్తున్నావో ఆయన దగ్గర నుండి నీకు క్షమాపణ రావాలి. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నిన్ను దేవుడు పుట్టించినప్పుడు, నిన్ను పుట్టించిన అదే సమయంలో నీకు కొన్ని చట్టాలు కూడా ఇచ్చాడు. చట్టాలు, ఇన్స్ట్రక్షన్స్, లా. ఆ లాను అతిక్రమించడమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అనగా ఏంటి? నిన్ను పుట్టించినప్పుడు నీకు కొన్ని క్రమాలు ఇచ్చాడు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా వ్యవహరించాలి, ఇదంతా లైఫ్ స్టైల్ డిజైన్ చేసి కొన్ని చట్టం ఇచ్చాడు. ఒక వస్తువుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక సెల్ ఫోన్కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక మైక్రోఫోన్కి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఒక గడియానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ప్రతి దానికి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. నిన్ను పుట్టించినప్పుడు నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దానిని మీరకూడదు. మీరితే అది చట్ట రీతిగా అది తప్పు. ఏదైనా క్రిమినల్ కేసు నీ మీదకి వచ్చినప్పుడు యు ఆర్ అగేన్స్ట్ క్రిమినల్ లా. యు ఆర్ రెస్పాన్సిబుల్ టు పోలీస్ అండ్ కోర్ట్ గవర్నమెంట్. నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ శ్రమ, ఆ బాధ, నీ శాపమైన వేసుకోవడం, నీ చీకటి ఆయన మీద పడడం, ఇవన్నీ కూడా దేవుడు డిజైన్ చేశాడు. ఎందుకంటే నీకున్న సకల బాధ తొలగించే క్రమంలో నీకు ఆనందం ఇవ్వటానికి, నీకు నెమ్మదినివ్వటానికి, నీ కన్నీళ్లు తుడవటానికి, నీ శాపం నుండి నేను విడుదల చేయటానికి నా ప్రభు సిలువలో మరణించాడు. చప్పట్లతో దేవుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎక్సైట్ డే ఇస్ దిస్ డే. మనస్ఫూర్తిగా ప్రభువును ఆనందించండి. మీరు ప్రభువులో ఆనందించండి. ఏదో ఎక్కడో చర్చిలో కూర్చున్నట్లు కాకుండా ఆ సంఘటన, ఆ సిలువ మరణ సంఘటన మన కొరకు, మన విడుదల కొరకు ఎంత దారుణమైన హింస అయినా తట్టుకొని నువ్వు బాగుండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తారు. కొంతమంది కూలీ పని చేసి నాణ్యాన్ని సంపాదించి పిల్లల్ని చదివిస్తారు. ఆ పిల్లడు సడన్లో చదువు ఆపేసి, నాన్న నా కొరకు నువ్వు ఇంత కష్టపడుతున్నావే చదవాలని, నువ్వు కష్టపడేది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను డాడీ, ఇక నేను చదవను, స్కూల్కి వెళ్ళాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను. అరే బిడ్డ, నువ్వు బాగా చదవాలనేరా మేము కష్టపడింది, నీ ఫ్యూచర్ చాలా బాగుండాలనే మేము కష్టపడుతుంది. ఒక తండ్రి ఆ మాట చెప్పగలిగితే అంతకంటే ఎక్కువగా నా ప్రభు చెప్పగలడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. యేసయ్య స్తోత్రం అనండి. యేసయ్య ప్రేమకి అవధులు లేవు అసలు. ఇప్పుడు నేను పాపం చేస్తే నా పద్ధతిలో నా పాపాన్ని తొలగించుకోలేను. నో మ్యాన్ మేడ్ ఇన్వెన్షన్స్ క్యాన్ క్లెన్స్ హిస్ సిన్స్. నువ్వు పాపం చేసినప్పుడు పరలోక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు క్రియ చేస్తున్నావు కనుక దేవుడే నీ పాపం విషయమై డీల్ చేయాలి. నీ వెంట్రుకలు కాదు, నీ అర్పణలు కాదు, నువ్వు నడుచుట ద్వారా, నీ శరీరం హింసించుట ద్వారా కాదు. నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కనుక నా దేవుడే నీ పాపం విషయమై డీల్ చేయాలి. అప్పుడే నీ పాపం నీకు విముక్తి కలుగుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ దేవుడే నీ పాపంతో డీల్ చేయటానికి ఆయన తానే ఇక్కడికి దిగి వచ్చాడు. చట్టం ఏమిటంటే ఈ పాపానికి డీల్ చేసేవాడు పాపిగా ఉండకూడదు, పాపం లేనివాడై ఉండాలి. ఇది చట్టం. అన్ని వేదాల్లో, గ్రంథాల్లో గ్రంథస్థం చేయబడిన మాట. పాపంలోను క్షమించే అధికారం, పాపికి ప్రాయశ్చిత్తం చేయగలిగిన అధికారం యజ్ఞ పురుషుడు, పాపం లేనివాడు అలాగూ చేయాలి.
అందుకని ఈ రోజున మనం బహుధైర్యంగా ఇక నిలబడి ఉన్నాం, ప్రకటిస్తున్నాం. ప్రాంతీయాల భేదాలు లేకుండా దేశాల్లో ఊరు వెళ్ళి ఈ సువార్తను మేము ప్రకటిస్తున్నాము. దీనికి కారణం ఒకటి, నీ పాపములను క్షమించగల దేవుడు ప్రపంచంలో ఇంకొకడు లేడు. కారణం, పాపం లేనివాడు ఒక్కడే, ఆయన పేరే యేసుక్రీస్తు. చెప్పండి గట్టిగా. ఈ లోకంలో సోకాళ్ళు దేవుళ్ళు దేవతలందరూ కూడా పాపంలో పుట్టి పెరిగి పాపం చేసిన వారి. పాపిని రక్షించలేరు. గుడ్డివానికి దారి చూపించలేడు. కుంటోడు మరో కుంటోని ఎత్తుకొని నడవలేడు. పాపంలో ఉన్నవాడు పాపిని రక్షించలేడు. త్రాగుబోతు మరో త్రాగుబోతుని మారురా అని చెప్పలేడు. గోతిలో ఉన్నవాడు గొయ్యిలో పడ్డవాణిని రక్షించలేడు. ఒక గోతిలో ఊబిలో పడ్డవాడిని రక్షించాలంటే ఆ గోతిలో లేని వాడు గడ్డ మీద ఉన్నవాడు కావాలి. ఆ గడ్డ మీద ఉన్నవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పండి ఆమేనని గట్టిగా. ఆయన పాపము చేయలేదు, పాపము లేనివాడు, పాపము తలంచని వాడు కూడా. అలాంటి పావనుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు నా పాపముల కొరకు ఆయనే యజ్ఞము చేయవలసి వచ్చింది. పవిత్రమైన రక్తం కారిస్తే తప్ప పాపికి విమోచన రాదు. అందుకని యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కారణం, అందరూ పాపము చేశారు. అది బైబిల్ కొటేషన్. For all have sinned without single person exception. Every single person of this world has sinned. మనమందరం పాపం చేశాం కనుక పాపము చేసిన మనం, పాపము లేని ఒక అవతారమే మనకు అవసరం. ఆయన వస్తే తప్ప మన పాపాలు క్షమించే అధికారం ప్రపంచంలోకి ఎవరికి ఉండదు. నీవు పాపం నుండి విడుదల పొందాలనే, పాపము లేని జీవితం చేయాలనే నీ కొరకు నా దేవుడు మానవుడై ఈ లోకానికి వచ్చి నీ పాపాలన్నీ తన మీద వేసుకొని ఆయన తానే బలిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే కొన్ని విషయాలు మీరు నేర్చుకోవాలి, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. ద ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్, పాప ఫలితం. పాపం చేసినప్పుడు ఆ వ్యక్తిలో ఎలాంటి పరిణామము సంభవిస్తుంది, అవన్నీ కూడా మీకు కైన్లో నుంచి మీకు చూపిస్తాను. కైన్ అంటే ఒక కైన్ మాత్రమే మీరు చూడకండి, మనమందరం ఆ స్థానంలో ఉన్నాం. పాపము చేసే ప్రతి వాడు తాను అనుభవిస్తున్న ఈ ఎఫెక్ట్స్, అది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. చదవండి ఆదికాండం 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి మరలా. అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నేలలో నుండి, నేల. తలలు పైకెత్తండి, నా వైపు చూడండి. కయీను ఒక నిరపరాధి రక్తాన్ని చిందించాడు. ఎప్పుడైతే నిరపరాధి రక్తం నేల తడిసిందో ఆ నేల శపితమైంది. 12వ వాక్యం చూడండి, 12th verse. నీవు నేల సేద్యపరిచినప్పుడు, నీవు నేలను, భూమిని సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. అది తన సారం ఇక మీదట నీకు ఇవ్వదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. చూడండి, ఇక్కడ మానవుడు పాపం చేసిన తర్వాత ఏమి జరిగింది అదే జరుగుతుంది. ఎవ్రీ టైమ్ వెన్ యూ సిన్ ద ఎఫెక్ట్స్ విల్ బి సేమ్. పాపానికి ఉన్న జీతం, పాపం వల్ల కలిగే ఆ ఘోరమైన దుస్థితి నేటికి కూడా అదే. కయీను దోషి కాగా పాపం చేయగా అతని నిమిత్తం నేల శపించబడింది. ఇదే సంగతి ఆదాం జీవితంలో కూడా అలాగే జరిగింది. ఆదాం పాపము చేసినప్పుడు నేల శపించబడింది. ఆదాము వలనగా మానవుడు శపించబడ్డాడు. మానవుని ప్రయాసం శపించబడింది. ఎవ్రీ వర్క్ has been cursed. ఎంత పని చేసినా కలిసి రాదు.
ఎంత కష్టపడి ప్రయత్నం చేసినా ఆదాయం రాదు, లాభం రాదు. చేసినంత వ్యర్థమైపోతున్నట్లుగా కనిపిస్తాయి. సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసినా, సంవత్సరాల తరబడి వ్యాపారం చేసినా లాభం ఏమీ కనబడదు. చేతుల కష్టార్జితం మీద ఉన్న శాపం వచ్చేసింది. సరౌండింగ్స్ కర్స్డ్, నేల శపించబడింది. ఇక మీదట ఆ నేలలో సారవంతమైనది ఏది ఫలించదు అని శపించాడు. ఆ మాట నేటికి కూడా ఎంత వాస్తవమో ఒకసారి ఆలోచిస్తారా? ఇప్పుడు ఒక్కసారి మీరు చూడండి, బయటి ప్రపంచంలో సారవంతమైన పౌష్టికమైన ఆహారం ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్లో ఉందా మనకి? ఒకసారి ఆలోచన చేయండి. ఇది తిని ఆరోగ్యంగా ఉండగలం అని ఏదైనా ఒక వస్తువు పేరు చెప్పగలరా? నౌ ప్రెజెంట్ అన్ని కల్తీ, అన్ని కృత్రిమం, ఆర్టిఫిషియల్. ఈ రోజుల్లో వెజిటేబుల్స్ ఆర్టిఫిషియల్, పాలు ఆర్టిఫిషియల్. స్వచ్ఛమైన పాలు ఈ రోజున ఎక్కడ దొరకదు, అంత కల్తీ. కెమికల్స్తో తయారవుతున్నాయి. పెరుగు కల్తీ, షుగర్ కల్తీ, ఆకుకూరలన్నీ కల్తీ, విష ప్రయోగం. చివరికి ఫలాలు తిందామన్నా ఫలాలు తింటే క్యాన్సర్ వస్తుంది అంటున్నారు, టీవీ రిపోర్ట్. ఇప్పుడు చివరికి పరిస్థితి ఏదయ్యానంటే బియ్యము కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. ప్లాస్టిక్తో బియ్యము, ప్లాస్టిక్ బియ్యం వచ్చేసిందండి. బియ్యం లాగానే ఉంది, బస్తాలు బస్తాలు దిగిపోయిన ఇండియాలో. ప్లాస్టిక్ పేపర్లతో, పిచ్చి కాగితాలతో బియ్యం తయారు చేస్తున్నారు. ఈ మధ్య కొత్త రిపోర్ట్, మాంసము కూడా ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. మాంసం అది చూస్తే మేక మాంసం, యాట మాంసం మాదిరిగా ఉంటుంది, కానీ ప్లాస్టిక్, ఆర్టిఫిషియల్. ఎవ్రీథింగ్ హాస్ బికమ్ ఆర్టిఫిషియల్ ఇన్ దిస్ డేస్. ఒక యాపిల్ తింటే డాక్టర్కి దూరం అన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో యాపిల్ తింటే డాక్టర్కి దగ్గర అయిపోతావు, జాగ్రత్త. స్తోత్రం. అంటే ఈ రోజుల్లో ఫలభరితమైన పౌష్టిక సంబంధమైన ఆహారం కొదువైపోయింది. దిస్ ఈస్ ద కర్స్ ఆఫ్ ద ల్యాండ్. విస్తారంగా విత్తిన చేతికి కొంచెమే వస్తుంది. కర్స్. ఎంత పెట్టుబడి పెట్టినా రాబడి కొంతే వస్తుంది. కర్స్. ఎంత సంపాదించిన జీతం చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉంటుంది. శాపం. మీకు చెప్తాను అసలు విషయం. ఇంత ఘోరమైన ఈ శాపం మానవుని సంక్రమించింది కనుక మానవ బ్రతుకులో ఆశీర్వాదపు తలుపులు మూయబడింది. ద డోర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ సిన్. నీ పాపం ఆశీర్వాద తలుపులను మూసేసింది. పాపం ఎక్కడ ఉందో అక్కడ ఆశీర్వాదం లేదు. పాపం ఎక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటుందో అక్కడ దైవ సన్నిధి లేదు. ఎక్కడ దేవుని సన్నిధి లేదో అక్కడ దీవెన లేదు. చాలామంది ఎలా అడ్జస్ట్ అయిపోతున్నారంటే ఆత్మ సంబంధమైన దీవెన లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ లోకంలో బ్రతకటానికి ఎంతో కాస్త ఉంటే చాలులే అని అవి లేకపోయినా వీటితో అడ్జస్ట్ అయి సాగిపోతున్నారు. ఎంతకాలం అయ్యా ఈ దీవెనలో? ఎంతకాలం నీ డబ్బు? ఎంతకాలం నీ మేడల మెద్దలు, మాస్తి పాస్తులు? ఇవన్నీ ఒకరోజు పోతాయి. కానీ పర సంబంధమైన మింటనున్న దీవెన అది మూయబడిందే. ఆత్మీయ అంతరిక్షం లేదే. కుటుంబాల్లో దైవికమైన వాతావరణం లేదే. కుటుంబ ప్రార్థనలో దేవుని సన్నిధి దిగి రావట్లేదే. ప్రార్థన చేసినప్పుడు దైవ ప్రసన్నత రాదే. ఎందుకో తెలుసా? ద డోర్స్ ఆఫ్ హెవెన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్ అపాన్ యువర్ హెడ్. నీ కుటుంబం మీద ఆ ఆత్మ సంబంధమైన పరలోకపు తలుపులు మూయబడింది. అందుకని ట్రాన్సాక్షన్ లేదు, ఎగుమతి దిగుమతి లేదు, ఎక్కుచు దిగుచున్న దేవదూతల పరిచర్య ఇళ్లలో లేదు. కారణం అది తలుపు మూయబడింది. నీ పైన ఆకాశం ఇత్తడిలా మారిపోయిందని బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించాయి. ఆ పాపానికి నివారణ కలిగినంత వరకు, ఆ పాపం నుండి నువ్వు విడుదల పొందినంత వరకు, ఆ పాప క్షమాపణ పొందినంత వరకు యేసయ్య సన్నిధిని ఇంటికి రాదు. సన్నిధి రాకపోతే ఆశీర్వాదం రాదు. లోకంలో బాగానే ఉండవచ్చు, ఆరోగ్యం కూడా బాగానే ఉండవచ్చు,
కానీ ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. రేపు ప్రభు వస్తే ఆయన ముందు నిలబడలేవు. అది మనకి శాశ్వత రాజ్యం. ఇది 60-70 ఏళ్ళ తాత్కాలిక జీవితం, వెరీ టెంపరీ లైఫ్. అది యుగ యుగాలు. ఇది 60-70. దీని కొరకు దాన్ని ఎందుకు పోగొట్టుకుంటా? అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే శాశ్వతమైన దేవుని రాజ్యాన్ని మనసులో పెట్టుకొని దీన్ని వదిలిపెట్టు. ఇదే గుడ్ ఫ్రైడే థీమ్. ఇందుకొరకే నా ప్రభు నీ కొరకు మరణించాడు. చప్పట్లతో దేవుని కనపరుస్తారా? కొడండి గట్టిగా, చెప్పండి యేసయ్యా స్తోత్రం అని. ఇంకా మంచిగా, పాప ఫలితం శాపం. ఇలాంటి శాపం పూర్తిగా ప్రతి కుటుంబం నుంచి అది తొలగిపోవాలని, నీకు పాప నివారణ కలగాలని నా ప్రభు సిలువలో యజ్ఞమయ్యాడే. ఆ యజ్ఞంలో, ఆ బలిలో నీవు చేరగలిగితే, ఆ బలి కార్యాన్ని నువ్వు అంగీకరించగలిగితే, అక్కడ కారిన రక్తం చేత నీ పాపములకు ఒక ప్రాయశ్చిత్తం కలిగించుకోగలిగితే నీ ఇంట ఇక మీదట శాపం ఉండదు. కోటు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఇక ఏ శాపం నీ ఇంట ఉండదు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. గలేషియన్స్ 3:13. ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై, మనందరికి కలుగుటకై, క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనలను శాపగ్రస్తుడుగా మార్చబడినందువలన అలాంటి శాపము నుండి ఆయన మనలను విమోచించెను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచాలి. ఇది జరిగిన సత్యం. సిలువ కార్యం ఎంతమంది నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, అనుభవిస్తున్నారు, వారి మీద ఉన్న శాపం, దోషం తొలగిపోయింది, విరుగుడైపోయింది. మీరు దేవుని దీవెనకు పాత్రులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి మీరు ఎవరో ఏదో అంటే, ఎవడో వస్తాడు, సార్ మీ ఇంట్లో ఏదో దోషం ఉంది సార్ అంటాడు. అవునా అంటాడు ఈ విశ్వాసి. 7 రోజులు మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలి, అప్పుడు కానీ ఆ దోషం పోదు. నేను ఒక అన్యజనుని గురించి మాట్లాడట్లేదు, విశ్వాసిని గురించి. భక్తుడే ఏదో దోషం ఉంది అని చెప్పేసరికి భయపడిపోయాడు. అతడు ఏది చేయమంటే అది చేస్తాడు. ఈ రోజులు అలాంటి చాలా జరుగుతున్నాయి. 2 క్వింటాల బియ్య బస్తాలు కొనిస్తే ఆ దోషం నివారణ అవుతుందంట. స్తోత్రం. అలాంటి వారు బయలుదేరారు. జాగ్రత్త. ఒక్క మాట మీరు నమ్మండి, నేను యేసయ్య బిడ్డను. ఎంతమంది యేసయ్య బిడ్డలు? మరి ఆమేనండి అందరూ. నువ్వు యేసయ్య బిడ్డవు కనుక ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కొంతమంది దేవుని బిడ్డలు వచ్చి అంటారు, ఆయన ఏదో చేస్తున్నాడండి, ఆయన ఏదో చేయడం వలన నాకు ఒకలాగా అయిపోతుంది, నా పరిస్థితి మారిపోతుంది, ఆయన ఏదో పంపిస్తున్నాడు, శాపం వేస్తున్నాడు, ఆయన పంపిన శాపాలన్నీ, దోషాలన్నీ నా ఇంటికి తగులుతుంది అంటారు. ఈ రోజున మీకు ఒక అద్భుతమైన మాట ఇస్తాను, ₹1,00,00,000 మాట. హృదయంలో రాసుకోండి. ఇక మీదట అలాంటి పనికి మాలిన మాటకి మీరు చోటు ఇవ్వకండి. చేతులెత్తి ఆమేన్ అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒకసారి ఒక భక్తుడు దేవుని బిడ్డలందరినీ శపించమన్నాడు. అప్పుడు ఇతడు వచ్చి శపిస్తామని కొండెక్కాడు. మీరంతా నాశనమైపోవాలి అందామని ప్రిపేర్ అయ్యి బయటికి వచ్చి మీరంతా అనేసరికి దేవుడు టాపిక్ని మార్చేశాడు. మీరందరూ, వాస్తవానికి అతని మనసులో ఉన్న మాట ఏంటి? నాశనం. ఆ నాశనం అనే మాట ఎడిటింగ్ చేసి, నా దేవుడు గొప్ప ఎడిటర్, స్తోత్రం చెప్పండి గట్టిగా,
ఆ నాశనం అనే దగ్గర ఆశీర్వాదం దేవుడు పెట్టేశాడు. మీరందరూ ఆశీర్వదించబడతారు అంటారు. అదేంటయ్యా శపించమంటే ఆశీర్వదిస్తున్నావు ఏంటి? అప్పుడు ఆయన అంటాడు, నా దేవుడు ఆశీర్వదిస్తే ఎవడయ్యా వారిని శపించగలరు? అందరూ ఆమేనని గట్టిగా హల్లెలూయా. నా దేవుడు ఆశీర్వాదం కలుగును గాక అని ప్రకటిస్తే ఎవరండి వాళ్ళని శపించగలరు? వారికి ఏ శాపం తగలదు. కారణం దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమేన్. చూడండి ఆ మాటను ఒకసారి సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. 8. ఏమని శపించగలను? ఏమని శపించాలయ్యా? దేవుడు శపించలేదే. దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుడు భయపెట్టలేదే. ఈ మాట మీద 100కి 100 నమ్మగలిగితే ఇంకా ఏ భయానికి ఏ దోషానికి మీరు ఎన్నడూ భయపడకుందురుగాక. ఏ మాంత్రికుడు ఏ చాతబడి నీ ఇంటికి తగలటానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. మొన్న పోయిన వారంలో ఒక తల్లి వచ్చింది. వాళ్ళ ఇంట్లో బియ్యం బస్తా, ఆ బియ్యం బస్తాలో ఎవరో చాతబడి చేశారు. ఆ బియ్యం అంతా పసుపుగా ఉందంట. నిన్న ఆదివారం వచ్చి ప్రార్థన చేయించుకుంది. మా బియ్యం బస్తాకే చాతబడి చేశారండి అంటే నేను అన్నాను, ఆ బియ్యం బట్టలు నేను తింటాను అన్న. తెచ్చింది. అలాంటి బస్తాలు కొన్ని తయారైతే బాగానే ఉంటాయి, మాకు గడిచిపోతాయి ఈజీగా. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగే ఒక ఇంట్లో దోషం ఉంది. ఆ దోషం ఉన్నందువలన ప్రభు రాలేకపోతున్నాడు. నేను వచ్చి ఆ దోష నివారణ చేస్తే తప్ప ప్రభు ఇంట్లోకి రాడు. ప్రభు బాల్కనీలో ఉండిపోయాడు, అక్కడే ఉండిపోయాడు అని ఒక ప్రవక్త అంటే, ఈ తల్లి పాపం నమ్మి ప్రతిరోజు బాల్కనీకి వెళ్ళి బాల్కనీలో మోకరిస్తుంది. ఎస్ ప్రభు అక్కడ ఉన్నాడట, ఇంట్లో లేడట. ఇంట్లో ఎందుకు లేడయ్యా అంటే ఇంట్లో దోషం ఉందంట ఏదో. అప్పుడు ఈ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసి నీళ్ళను మంత్రించి నీళ్ళంతా చల్లితే దోషం పోయిందంట. యేసు కమాన్ అన్నాడట. అంటే యేసు కంటే గొప్పడా కాదా మరీనా? ఇతడు వచ్చి ఆ దోషం పొమ్మన్న తర్వాత అప్పుడు ప్రభు వస్తాడట. ఎలాంటి ప్రవక్తలు బయలుదేరారండి. వాళ్ళు తయారవటానికి మనలాంటి అమాయకులు చాలామంది కారణం. వాక్యం తెలియక. మీరందరూ వాక్యంలో బలవంతులుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. శాపం విరిచాడు. సిలువ మరణం ద్వారా నా ప్రభు చేసిన మొదటి కార్యం ఏంటయ్యానంటే ఆశీర్వాద తలుపులు తెరిచాడు. చప్పట్లతో దేవుని కనపరచండి, కొడాలు గట్టిగా. ఆశీర్వాద తలుపులు తెరిచాడు. ఆ దీవెనలను పొంది ప్రభునందు ఆనందిస్తూ ఆ సిలువ కార్యాన్ని నీ జీవితంలో అనుభవించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. కనుక రండి, సిలువ దగ్గరికి రండి. సిలువలో నీ కొరకు ప్రభు చేసిన కార్యాలు మీరు అనుభవించండి. అది మీ కొరకు, మీ పిల్లల కొరకు, నా కొరకు, మన పిల్లల కొరకు. ఫస్ట్ బ్లెస్సింగ్. రెండవ మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. 14వ వాక్యం, ఆదికాండం 4వ అధ్యాయం. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుతున్నాను. భూమి మీద దేశ దిమ్మరినే ఇందును. చాలా. See the second effect of sin. కయ్యను పాపం చేసిన తర్వాత పరిణామం ఏమిటో తెలుసా? నీ సన్నిధి నుండి నేను పారిపోతున్నా. ఐఎమ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్. I have lost the worthiness to stand in your presence because of my sin. Hereafter no entrance for me to stay in your presence. నీ సన్నిధిలోంచి వెలివేయబడ్డాను. అక్కడ ఇంకా మీరు చదివితే
నీ ముఖము నాకు మరుగు చేసుకుంటా. చదవండి ఆ మాటలు మరలా. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరైందును, కావున నన్ను కనుగొన్న వాడెవడో వాడు నన్ను చంపునని. గమనించండి, ఇక్కడ నీ సన్నిధి నుంచి నేను త్రోసివేయబడ్డాను. దిస్ ఇస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్. పాపము మీ జీవితాల్లో, మీ కుటుంబంలో ఉన్నంత వరకు మీరు దేవుని సన్నిధిలో లేరు, సన్నిధికి దూరంగా ఉన్నారు. You are away from God's presence. ఆయన ముఖం మరుగైపోతుంది, ఆయనతో మీకున్న సంబంధం తెగిపోతుంది. పాప ఫలితం ఏదయ్యా? నువ్వు పాపం చేసినప్పుడు నీలో ఏం జరుగుతుంది? ఒకటి, దేవునికి దూరం అయిపోతున్నా, ఆయనతో సంబంధం తెగిపోతుంది, ఆయన ముఖము ఎన్నడూ నువ్వు చూడలేవు. ఇది పరిస్థితి. సరిగ్గా ఆదాం జీవితంలో ఏం జరిగిందో చూస్తారా? ఆదాము పాపం చేసినప్పుడు ఆదాముని దేవుడు ఏం చేశాడు? అవ్వని బయటికి గెంటేశాడు. అవే ఫ్రమ్ మీ, బయటికి పంపించేశాడు. బయటికి పంపించడమే కాదండి, గేట్ క్లోజ్ చేసేసాడు. డోర్స్ హ్యావ్ బీన్ క్లోజ్డ్. దేవుడు వారిని బయట వేసేసి డోర్ క్లోజ్ చేశాడు. వాట్ డోర్? ద డోర్ ఆఫ్ ఫెలోషిప్. దేవునితో సహవాసం చేయగలిగిన తలుపులు క్లోజ్ అయిపోయింది, మూయబడింది. అంతేకాదు, మరలా పొరపాటున లోపలికి వచ్చే తలంపు కూడా రాకుండా, ఎన్నడూ లోపలికి రావటానికి వీలు లేకుండా ఇటు అటు తిరుగులాడు అగ్ని ఖడ్గ జ్వాలలు దేవుడు ఉంచాడు. మీరు ఆ మాటలు శ్రద్ధగా చూడాలి. అటు ఇటు తిరుగులాడు అగ్ని జ్వాల. ఆదికాండం 3:24 చూడండి ఒకసారి. జెనసిస్ 3:24. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. దేవుడు నియమించాడు. ఒక సెక్యూరిటీలా, కావలి అని రాస్తుంది అక్కడ, ఒక సెక్యూరిటీ. ఇక మానవుడు లోపల పోవటానికి వీల్లేదు. లోపలంటే లోపల ఏముంది? దేవుని సన్నిధి. లోపల ఏముంది? జీవవృక్షం, ద ట్రీ ఆఫ్ లైఫ్. అందులోనికి వెళ్ళకుండా తాను చేసిన పాపమును బట్టి తలుపులు మూయబడ్డాయి. ఇక ఆ తలుపులు తెరిచే ధైర్యం, సాహసం, బలం, దమ్ము ప్రపంచంలో ఎవ్వడికి లేదు. కారణం ఏంటంటే అందులో అడుగు పెడితే ఇటు అటు తిరుగులాడుతున్న ఖడ్గ జ్వాల నరికేస్తుంది. అది భయం, భయంకరం. నో మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టెప్ ఇన్. అడుగు పెట్టకముందే ఖడ్గం చంపేస్తుంది. అయితే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఆ అద్భుతమైన ద్వారం తెరవటానికి ఏ మానవుని వల్ల వీల పడలేదు. అందుకని దేవుడే మానవుడై ఈ లోకానికి దిగి రావడం మాత్రమే కాదు, ఆ తలుపులు తెరిచి లోపల అడుగు పెట్టాడు. ఎప్పుడైతే అడుగు పెట్టాడో ఆ ఖడ్గం ప్రభు మీద పడింది. ప్రవచనం చెప్తుంది, ఖడ్గమా ఖడ్గమా గొర్రెల కాపరి మీద పడు. ఆ గొర్రెల కాపరి ఎవరో కాదు, యేసయ్య మీద ఆ ఖడ్గము పడింది. అదే సిలువ మరణము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు సిలువ మరణం? దేవుడు తనతో సహవాసం చేసే తలుపులు నీ కొరకు తెరవటానికి. యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు సిలువ మరణంలో మరణించాడో, సిలువలో మరణించాడో, ఆ తలుపులు తెరవబడ్డాయి. అక్కడి నుంచి ఖడ్గ జ్వాల ఎత్తబడింది. ఇప్పుడు వే క్లియర్, వే క్లియర్. దారిలో ఏ ఆటంకం లేదు. సరిగ్గా ఇదే సంఘటన మరలా యేసు ప్రభు సిలువలో ఉన్నప్పుడే మూయబడిన దేవాలయపు తెర, అతి పరిశుద్ధ స్థలపు తలుపులు మూయబడి ఉంది. ఎప్పుడైతే యేసు కల్వరి శిలువలో మృతి చెందాడో, మరణించాడో, అక్కడ ఏదైనా తోటలో తలుపు తెరవబడడం మాత్రమే కాదు, దేవాలయంలో కూడా
అతి పరిశుద్ధ స్థలంలోకి పోవు తలుపులు అది చీల్చబడింది. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి మంచిగా, హల్లెలూయా. ఇప్పుడు అడ్డు ఏమీ లేదు. ద వే హస్ బీన్ ఓపెన్డ్. భయంకరమైన ఖడ్గం లేదు, భయంకరమైన మందసం లేదు. ప్రభు ఎత్తేశాడు. ధైర్యంగా అందరిని పిలుస్తాడు. ధైర్యంగా కృపాసనం మీదకి రండి. మధ్యలో నా భయంకరమైనది నేను తీసేశాను. ఆ భయంకరమైనది నా సిలువలో నేను భరించాను. ఇక నీకు అడ్డు ఏమీ లేదు. నువ్వు దేవుని యొద్దకు రావాలని నా ప్రభు సిలువలో మరణించాడు. ప్రైజ్ ది లార్డ్. కయీను గూర్చి రాయబడింది, అతడు దేవునికి సన్నిధికి దూరంగా పారిపోతున్నాడు. ఆయన మాత్రమే కాదు, మనమందరం కూడా పాపమును బట్టి దూరస్తులము అని రాస్తుంది. మనమంతా దూరస్తులం. ఎందును బట్టి? పాపాన్ని బట్టి. ఇది ఒకప్పుడు ఎఫెక్ట్ మాత్రమే కాదు, ఈవెన్ ఆఫ్టర్ యూ హ్యావ్ బీన్ సేవ్డ్. నువ్వు రక్షణ పొందిన తర్వాత కూడా నీవు పాపానికి చోటించినంత కాలం యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్. నువ్వు దేవుని సన్నిధికి చాలా దూరంగా ఉన్నావు. సంఘానికి రావచ్చు, మందిరానికి రావచ్చు, అసలైన దేవుని సన్నిధికి దూరంగా ఉన్నా. ఎంతమంది లేరా ఆ విధంగా? సన్నిధికి దూరంగా ఉన్నందువల్లనే ఆత్మలో ఎదుగుదల లేక, ఆత్మలో బలము లేక, ఆత్మలో ఉత్సాహం లేక, ఆత్మలో అభిషేకం లేక, ఆత్మలో వైరాగ్యం లేక అన్నీ పోగొట్టుకుంటున్నావు. గుర్తిస్తున్నారా ఎవరైనా? ఆ ఎఫెక్ట్ని గుర్తిస్తున్నావా? మోడు బారిపోతున్నావే గుర్తిస్తున్నావా? చిగురు పోగొట్టుకున్నావే గుర్తిస్తున్నావా? ఆయన సన్నిధిలోని ఆనందం పోగొట్టుకుంటున్నావే గుర్తించగలుగుతున్నావా? పరుగులు తీసిన వచ్చిన నీవు ఇప్పుడు ఆగిపోయావే గుర్తిస్తున్నావా? దేవుని సన్నిధిని అనుభవించి ఆనందించిన నీవు ఇప్పుడు దేవుని సన్నిధి నీకు దుఃఖంగా మారిందే గుర్తించగలుగుతున్నారా? ఇది నువ్వు గుర్తించగలిగితే నీకు మేలు అని ప్రభు మాట్లాడుతున్నాడు. యేసయ్యా స్తోత్రం అనండి గట్టిగా. సంఘం అందరూ కూడా ఈ మాటను గుర్తించాలని కోరుకుంటున్నారు. ఒకవేళ నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవునికి దూరం అయిపోతున్నారేమో, దైవ సన్నిధికి దూరం అయిపోతున్నారేమో. ప్రియులారా, పనికి మాలిన కార్యక్రమాలకి మీరు చోటు ఇవ్వకండి. ప్రతి పాపం నుండి విడుదల పొందండి. దేవునికి దగ్గరగా రండి. నువ్వు దేవునికి దగ్గరగా రావాలని నీ కొరకు నా ప్రభు ఘోరమైన చిత్రహింసలు అనుభవించాడు. ఎందుకయ్యా నువ్వు మరణించావంటే, నువ్వు దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు బిడ్డ. నువ్వు రా, నా ఎద్దకు రా, నా కౌగిట్లోకి రా. ఎవ్వడు దూరంగా ఉండుట ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని వారందరి కొరకు నా ప్రభు సిలువలో మరణించాడు. యేసయ్యా స్తోత్రం అనండి గట్టిగా. సిలువ మరణం ద్వారా నా ప్రభు ఆశీర్వాదపు తలుపులు తెరిచాడు. సిలువ మరణము ద్వారా సహవాసపు తలుపులు తెరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హి హస్ ఓపెన్డ్ ద వే ఆఫ్ ఫెలోషిప్. ఆయన తలుపులు తెరవడం మాత్రమే కాదు, పరలోకానికి తానే ఒక తలుపుగా మారిపోయాడు. యేసయ్యా స్తోత్రం. ఇంత కార్యం ప్రభు నీ కొరకు చేశాడు. చాలాసార్లు మన హృదయాలు ఎంత కఠినమైపోతుందంటే, కనీసం యేసయ్యా స్తోత్రం అనే మాట కూడా మనసారా చెప్పలేకపోతున్నాం. అంత కార్యం ప్రభు చేశాడే. హృదయపూర్వకంగా బలమంతటితో ప్రభుని స్తుతించగలిగిన ఒక మంచి సమయం వచ్చినప్పుడు నీ హృదయంలో నా ఆనందాన్ని ప్రభుకు వ్యక్తపరచలేని స్థితిలో ఉన్నావంటే ఎంత దూరంగా ఉన్నావు ఒకసారి ఆలోచిస్తావా? ఆలోచించండి. ప్రభుని ఘనపరిచే విషయంలో నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావేమో. నీ విషయంలో సహవాసపు తలుపులు తెరిచి ఉందా, మూసుందా? ఆ తలుపు మూసుంటే నీకు ఎప్పుడు అపజయం, ఆల్వేస్ చాలా ఈజీగా ఓడిపోతా. బైబిల్ అదే చెప్తుంది. ఆసా కాలంలో అనుకుంటా, తన తండ్రి కాలంలో మూయబడిన తలుపులన్నీ కుమాని కాలంలో రాజు తీస్తాడు. అంతకుముందు తండ్రి తలుపులు మూసేశాడు, దేవాలయపు తలుపు మూసేశాడు. ఇక ప్రార్థనలు, నైవేద్యాలు, ఆరాధనలు అన్నీ క్లోజ్ అయిపోయాయి. దానివల్ల తన జీవితంలో ఎఫెక్ట్ ఏంటో తెలుసా? ఈజీగా ఓడిపోతున్నాడంట ఆ రాజు.
చిన్న శోధన గెలవలేడు. మరి ఇంతకాలం దేవుని వాక్యం వింటూ, సంఘ సభ్యుడిగా ఉంటూ, చర్చ్ మెంబర్గా ఉంటూ, చిన్న చిన్న శోధనలు తట్టుకోలేక పడిపోతుంటే నువ్వు ఏం సాధించావు? నీ సంఘంలో దేవుని వాక్యం వల్ల నువ్వు ఏం బలం పొందావు? ఒక మాట తట్టుకోలేవు, ఒకరిని జయించలేవు, ఒకరిని ఓర్చుకోలేవు, ఒకరిని భరించలేవు, ఒకరిని క్షమించలేవు. ఇంకా మన ఆత్మీయత ఎంతవరకు ఎదిగిందండి? ఒక మాట ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు వినండి, నీకు తలుపులు తెరవటానికి, నువ్వు యేసయ్య దగ్గరికి రావటానికి నీ పాప ఫలితం ఏంటి? ప్రభుకు దూరం అవడం. నీ పాప ఫలితం ఎఫెక్ట్ ఏంటి? తలుపులు మూయబడడం. నువ్వు పాపం వల్ల వచ్చిన ఎఫెక్ట్ ఏంటి? తండ్రి ముఖం మరుగు కావడం. అయితే ఈ ఎఫెక్ట్ అంతా కూడా ప్రభు తన మీద వేసుకున్నాడు. నీ పాప ఫలితం నా ప్రభు శిలువలో భరించాడు. అందుకనే ఆ పాపమంతా తన మీద పడ్డప్పుడు, ఆ పాప ఫలితం అంతా ప్రభు మీద పడ్డప్పుడు తండ్రి కూడా ముఖాన్ని కప్పేసుకున్నాడు. తండ్రి ముఖాన్ని దాచేసుకున్నాడు. అంతవరకు చేయి పట్టుకున్న తండ్రి కూడా చేయి వదిలేశాడు. ఆ ఒక్క క్షణం ప్రభు తట్టుకోలేక అల్లాడిపోయి గోల గోల పెట్టి ఏడ్చాడు. నా దేవా, నా దేవా, నన్నెందుకు విడనాడితేవి, నా చెయ్యి ఎందుకు విడిచావు అని గోల పెట్టుకొని ఏడుస్తున్నాడు. ప్రారంభం నుండి అదే భయం, అదే వేదన, అదే దుఃఖం. అందుకే ఈ గిన్నె నీ చిత్తమైతే తీసేయి. నాకు దెబ్బలు కొడతారని కాదు, నా ముఖాన్ని ఉమ్మి వేస్తారని కాదు, నన్ను శిక్షిస్తారని కాదు, ఘోరమైన మరణం పొందుతానని కాదు, నీవు నా చేయి వదలాల్సి వస్తుంది. పాపం నా మీద ఉన్నందువలన ఒక నీతిగల తండ్రిగా, ఒక న్యాయాధిపతిగా నా చేయి వదలాలి. అది ధర్మమే. కానీ ఆ ఒక్క క్షణం నేను తట్టుకోలేను ప్రభా. వేరే మార్గం లేదా? లోక కళ్యాణం కొరకు, పాపి రక్షణ కొరకు వేరే ప్రణాళిక లేదా? ఇదేనా? అయినా నీ చిత్తమైతే ఇది కూడా నేను తాగుతానయ్యా. ఒక్క క్షణ ఎడబాటు కొరకు యేసయ్య తప్పించాడు. ఒక్క క్షణ ఎడబాటు కొరకు. నా దేవా, నా దేవా, ఒక్క క్షణమైనా నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా? ఎన్ని హృదయాలు కఠినమైపోయే రోజున ప్రభుకు దూరంగా నువ్వు ఎంతకాలం అయిపోయింది? ఎంతకాలం అయిపోయింది? నా ప్రభు ఒక్క క్షణం తట్టుకోలేకపోయాడే. నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావయ్యా? నువ్వు ఎలా అన్నం తినగలుగుతున్నావు ప్రభుకు దూరంగా ఉంటూ? ప్రభు యొద్ద క్షమాపణ అడగకుండా, ప్రభుతో సమాధాన పడకుండా, ప్రభు కౌగిట్లో ఒదిగిపోకుండా, నీ పాపం వల్ల కలిగిన కఠినత్వాన్ని భరిస్తూ నువ్వు ఎంతకాలం జీవిస్తావు? ప్రభు నిన్ను దర్శించునుగాక. ఆమేన్. ఆ ఒక్క క్షణ ఎడబాటును కూడా నా ప్రభు సహించలేకపోయాడు. అంగలారుస్తున్నాడు. తండ్రి తండ్రిని పిలచితివి, నన్నేల చేయి విడచితివి. ఆ తండ్రి సన్నిధి కొరకు తప్పించే మనసు ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డట్లుగా మన ప్రాణాలు యేసయ్య కొరకు బాగా దప్పికతో తల్లడిల్లిపోయే స్థితికి సంఘమంతా రావాలి. ఆ సహవాసపు తలుపులు నీ కొరకు ప్రభు తెరిచాడు. కయీను ఒక మాట అంటాడు, 14వ వాక్యం, ఆదికాండం 4:14. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని, వాడు నన్ను చంపేస్తాడు. యెహోవాతో నేను. భయం. ఏమిటి భయం? మరణ భయం. నన్ను చంపేస్తాడేమో భయపడుతున్నాడు. దిస్ ఈజ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సిన్. మరణం అంటే భయం. ఎవరికయ్యా మరణం అంటే భయం? ఇంకా సరైన మంచి మనస్సాక్షి లేని వాళ్ళకి. మరణం సమీపిస్తున్నప్పుడు సంతోషంగా మరణాన్ని ఆహ్వానించగలమా?
ఒక భక్తుడు అంటాడు, నా జీవితంలో అన్నీ అయిపోయిందయ్యా, సమాధానంగా నీ దాసుని పోనిచ్చేసాయి. వెల్కమ్ చేస్తున్నాడు, మరణాన్ని వెల్కమ్ చేస్తున్నాడు. నేను అంటున్నాను, యేసయ్య సిలువలో ఎందుకు మరణించాడయ్యా అనంటే, నిన్ను మరణ వేదన, మరణ భయం వేధిస్తుందే, అట్టి భయములో నుండి నిన్ను విడిపించాలని నా ప్రభు మరణం అనుభవించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబుల్ సెలవిస్తుంది, మరణ వేదనని తొలగించాడు. మరణం ఎందరినో బంధించింది, హేమిల్ని బంధించి పెట్టింది. అబ్రహాం మొదలుకొని పరిశుద్ధులందరూ చెరలో ఉన్నారు, మరణం వారిని బంధించి పెట్టింది. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ఆయన తిన్నగా పాతాళంలోనికి వెళ్ళి అక్కడ బంధింపబడిన ప్రతి ఆత్మని ఆయన విడుదల చేసి చెరగా కొనిపోయాడు. పాఠం ఏమిటో తెలుసా? ఈ రోజున మరణం ఏ మాత్రం నిన్ను బెదిరించవలసిన అవసరం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే, మరణ తలుపులు దేవుడు తెరిచేశాడు. చప్పలు కొట్టండి గట్టిగా, కొడాలి గట్టిగా. The doors of your grave has been opened. ఏ మరణం నిన్ను బంధించనేరదు. ఎవ్వడు కూడా పాతాళంలో, మరణంలో, సమాధిలో ఉండనక్క అవసరం లేదు. సమాధి తలుపులు నా దేవుడు తెరిచేశాడు. హల్లెలూయా. మరణ భయం ఏంటంటే, ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా అతడు ప్రాణ భయముతో బ్రతుకుతున్నాడు. కయీన్, ఎందుకయ్యా ఈ భయం నీకు? పాపం. ఆ పాపం నీలో ఉన్నప్పుడు మరణం దగ్గర అవుతుంటే నువ్వు తట్టుకోలేవు. ఆ నరక దృశ్యం కనిపిస్తుంది. అయ్యో నరకం కనిపిస్తుంది, అయ్యో నేను తట్టుకోలేను, ఆ మరణం, ఆ నరకంలో పడిపోవడం ఇష్టం లేదు అని అప్పుడు కేక వేస్తా. అందుకనే ఆ భయం అప్పుడు ఉండకూడనట్లుగా ఇప్పుడే నీకు తన మరణం ద్వారా నీకు మంచి మనస్సాక్షి దేవుడిస్తున్నాడు. యేసయ్యా స్తోత్రం అనండి. అట్టి మంచి మనస్సాక్షిని అనుభవించే ప్రతి వాడు మరణానికి భయపడాడు. ప్రైజ్ ద లార్డ్. మరణం అంటే ఏమిటి? పరలోకానికి ఒక దారి, వన్ స్టెప్, జస్ట్ వన్ స్టెప్. మరణం ఇటు, పరలోకం ఇటు. మనిషికి పరలోకానికి మధ్యలో చిన్న తలుపు, అదే మరణం. కళ్ళు మూస్తే తలుపులు తెరవబడతాయి, నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. అయినా నచ్చదు మనకి, అయినా నచ్చదు. నా ప్రభు సిలువలో మరణ భయముతో బాధింపబడుతున్న ప్రతి వాణిని నా దేవుడు విడిపించాడు. కనుక ఎఫెక్ట్, ఆ సిలువ మరణం, పాపము ద్వారా కలిగే పాప ఫలితాలన్నీ కూడా నా ప్రభు సిలువలో భరించాడు. ఇక మీదట మరణం నిన్ను బంధించకూడదని నా ప్రభు మరణించాడు నీ కొరకు. అసలు దేవునికి చావు లేదు. దేవుడితే ఎందుకు చచ్చిపోతాడయ్యా అని ప్రశ్నిస్తారు. దేవునికి చావు లేదుగా. చచ్చిపోయినవాడు దేవుడు ఎలా అవుతాడు? చచ్చిపోయినోడు దేవుడు కాదండి, ఆయన మానవుడై మన చావు ఆయన అనుభవించాడు. కారణం, మనమందరం చావుకు భయపడనక్కర్లేదు. మరణం తర్వాత మనకి పరలోకానికి ద్వారము దేవుడు తెరవటానికే మరణ తలుపులు దేవుడు తీశాడు. అది ఆయన మరణం ద్వారా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంత శ్రేష్టమైనదే ఈరోజు నా గుడ్ ఫ్రైడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు లోకమును ప్రేమించిన దినం ఈ దినం, నిన్ను నన్ను ప్రేమించిన దినం ఈ దినం. లోకంలో మరిగిపోతున్న నన్ను ఆయన ఒక్కసారి చేపట్టి లాగి ఇక్కడ కూర్చోపెట్టింది ఈ దినమే. స్తోత్రం, హల్లెలూయా. లోకముతో పాటు నశించిపోకుండా లోకంలో నన్ను వేరు చేసి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టింది ఈ దినమే. సో ఈ దినం నా జీవితంలో మరువలేనిది. ఆమేననండి గట్టిగా. బైబిల్ సెలవిస్తుంది, ఐగుప్తును విడిచిన ఆ దినం నువ్వు ఎన్నడూ మర్చిపోకూడదు, ఎన్నడూ మరవద్దు. ఐగుప్తును ఎలా విడిచారు? 10 అద్భుతాలు జరిగాయి, విడుదల రాలేదు.
ఎప్పుడైతే పస్కా గొర్రె పిల్ల వధించబడిందో అదే రాత్రి ఈ ఐగుప్తులో ఉన్న వారందరికీ గొప్ప విడుదల కలిగింది. ఆ విడుదల, ఆ దినం ఇశ్రాయేలు తమ జీవిత కాలంలో ఎన్నడూ మర్చిపోకూడదు. ఆ అనుభవం, ఆ దినం, ఆ అనుభవం ఏంటి? సిలువ మరణం. ఆ దినం ఏంటి? నువ్వు రక్షణ పొందిన దినం. ఇది ఎన్నడూ మర్చిపోకూడదు. నువ్వు పుట్టినరోజు మర్చిపోయినా పర్వాలేదు, ప్రభు నిన్ను రక్షించిన ఈ శుభదినం నువ్వు మరవకు. ఆ అనుభవాన్ని మరవకు. ఎప్పుడు సిలువ మరణాన్ని నీ ఎదుట పెట్టుకొని, నేనే సిలువలో వేశాను ప్రభుని, నా పాపమే సిలువకి గురి చేసింది, ఇక మీదట నా పాపము సిలువ మరణానికి గురి చేయకూడదు, నన్ను బట్టి నా ప్రభు బాధపడకూడదు అని నిన్ను నీవే తీర్మానం చేసుకొని భక్తిగా జీవించే కృప పొందుకో. అట్టి అభిషేకం, కృప, బలము, వైరాగ్యము, కృప సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ ఆమేన్ అందమా?